సభకు నమస్కారం. గౌరవనీయులు కాకతీయ విశ్వవిద్యాలయ కులాధిపతి ప్రతాప్ రెడ్డి గారు, అట్లాగే తెలుగు విభాగ అధిపతి లింగయ్య గారు, అధ్యాపకులు సదాశివ గారు, వేదికను ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న విఘ్నులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. శ్రీరామ్ గారు నాకు ఆప్తమిత్రులు. నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు వారు నాకన్నా పై తరగతుల్లో ఉండేవారు. ఇద్దరం కలిసి చాలా కాలము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశాం. వారు మహబూబాద్లో ఉండేది, నేను వరంగల్లో ఉండేది. వారు వరంగల్లో ఉద్యోగం చేయాలనుకుంటే వారి ప్లేస్లో నేను మహబూబాద్ పోయేది. నేను మహబూబాద్లో ఉద్యోగం చేయాలనుకుంటే వారు నా ప్లేస్లో వరంగల్కి వచ్చేది. ఆ స్నేహం ఏదైతుందో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. తక్కువ సమయం తీసుకుంటాను, కానీ ఒక 2-3 ముఖ్యమైన విషయాలను సృజించి ముగిస్తాను. ప్రపంచ భాషల్లో సజీవంగా ఉన్న అతి ప్రాచీనమైన భాషల్లో తెలుగు భాష ఒకటి. తెలుగు భాష సజీవంగా ఉండటానికి ప్రధానమైన కారణము దాని సాహితీ రూపం. తెలుగు భాషకున్నంత విస్తృతమైన సాహితీ రూపాలు ప్రపంచంలో అతి కొద్ది భాషలకు మాత్రమే ఉన్నాయి. ఆ సాహితీ రూపాలే తెలుగు భాషను ఈరోజు అతి ప్రాచీనమైన భాషగా, ఒక సజీవమైన భాషగా, భారతీయ భాషల్లో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా తెలుగు భాష నిలబెట్టాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఆ సాహితీ రూపాల్లో నేను విన్నది, ఒక తెలుగు విద్యార్థిగా హై స్కూల్లో నేను ఉన్నప్పుడు చదువుకున్నది, ఆ సాహితీ రూపాల్లో అతి కీలకమైన సాహితీ రూపం ఏదైతుందో అది అష్టావధానం, అట్లాగే శతావధానం. ఆ అవధాన రూపంలో గణిత మాస్టర్గా ఉన్న శ్రీరామ్ గారు ఈరోజు అవధానిగా గుర్తించబడమనేది గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ లెటర్స్, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. మీరందరూ తెలుగు సాహిత్యానికి సంబంధించిన విజ్ఞులు. మనకు బాగా తెలుసు అదేంటంటే, తొలినాళ్ళలో మనిషి ఆటవిక జీవనాన్ని గడుపుతూ ఉన్నప్పుడు తనకు కనిపించే అనేక అనుభవాలని రకరకాల సంకేతాలుగా మారుస్తున్న క్రమంలోనే భాషకు సంబంధించిన లిపి ఉద్భవనం జరిగింది. ఆ లిపి కొనసాగింపులోనే మన దగ్గర ఉద్భవించిన భాషలో తెలుగు భాషను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన రాజులు ఎవరైతున్నారో వాళ్ళు వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యుల టైంలో, ఆ సమయంలో పంపకవి రాసిన మనకి ఆది పురాణం కావచ్చు, శ్రీకృష్ణార్జున మనకి విజయం కావచ్చు, అవి తెలుగు భాషను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఆ కులంలో అప్పుడు జీనవల్లభు రాసిన గద్య కవిత ఏదైతుందో ఈరోజు మనకు కరీంనగర్ జిల్లా గంగాధరలో కురిక్యాల శాస్త్రం రూపంలో కనబడతా ఉంది. పద్య కవితను మనకు ప్రధానంగా ఖమ్మం జిల్లాను పరిపాలించిన ముదిగొండ చాళుక్యుల కాలంలో కొరివి నుంచి మనకు మొట్టమొదటి గద్య రూపంలో కవిత వచ్చింది. నిరావధ్యుడి కాలంలో వచ్చింది. ఆ కొరివి ప్రాంతం నుంచి మళ్ళొక అవధాని ఈరోజు బయటికి రావడం కూడా మనందరం కూడా హర్షించదగ్గ విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి తెలుగు సాహిత్యాన్ని, వేములవాడ చాళుక్యుల కాలంలోని తెలుగు సాహిత్యాన్ని, అలాగే మనకు ముదిగొండ చాళుక్యులని తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ కాకతీయులు ప్రధానంగా ఇక్కడ కాపాడిన నేపథ్యం కనబడుతూ ఉంది. దాని తర్వాత కాలంలో పద్మనాయకులు కానీ, అట్లాగే మలికే రాముడిగా పిలువబడ్డ మనకి ప్రధానంగా ఇబ్రాహిం కులీ కుతుబ్ షా కూడా తెలుగు భాషను కాపాడే నేపథ్యాలు మన తెలంగాణలో కనపడుతూ ఉంటాయి. నిజాం టైంలో కూడా తెలుగు భాషకు సంబంధించిన విశిష్టమైన ప్రత్యేకతలు గుర్తించబడ్డాయి. ఈ భాషా పరంపర కొనసాగింది కాబట్టి కాకతీయ విశ్వవిద్యాలయం ఈరోజు అద్భుతమైన నేపథ్యం కలిగిన, చాలా సృజనాత్మకతో కూడుకున్న అధ్యాపకుల్ని ఈ డిపార్ట్మెంట్ కలిగి ఉంది కాబట్టి ఈరోజు ఈ అద్భుతమైన కార్యాన్ని మీ ముందు తీసుకొచ్చారు. తర్వాత శ్రీరామ్ గారి మీద చాలా సౌమ్యుడు, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన మాట్లాడినా కూడా మాటల్లో గణితం ఉంటుంది, అంటే క్యాలిక్యులేటర్గా మాట్లాడతాడు, లెక్కలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆయనతో చాలా ఎక్కువగా గడిపిన వాళ్ళకు బాగా తెలుసు. తర్వాత మంచి వామపక్ష భావాలు ఉన్నవాడు కూడా, చాలా క్లియర్ చెప్తున్నాను. వామపక్ష భావాలు వామపక్ష భావాలు అంటే పేదల పట్ల ప్రేమ ఉన్నవాడు. మేము ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ట్రైన్లో చిన్న భిక్షాటన కోసం వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం ఆయన జేబుల్లో చేతులు ఎప్పటికీ ఉండేది. తర్వాత ఆయన విద్యార్థుల్లో కూడా చాలా పేద విద్యార్థులు, ఎందుకంటే మేము పనిచేసింది గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో. అది ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ ఎంటైర్ నార్త్ తెలంగాణ, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్.
ఆ స్కూల్లో ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు అత్యంత పేద విద్యార్థులు, నాకు ఇప్పుడు విద్యార్థులు కనబడితే వాళ్ళు గుర్తుపెట్టే ఒక 3-4 పేర్లలో శ్రీరామ్ గారి పేరు ఉంటుంది. కాబట్టి వారి పట్ల ఆ ప్రేమ వాత్సల్యం ఈరోజు ఉదయంలో నాకు సీఎం గారితో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇష్యూస్లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నాను కాబట్టి ఆ మీటింగ్లో ఉన్నప్పుడు నా మిత్రుడు రాజు ఫోన్ చేశాడు. అన్న మీరు రావాల్సిందే అని ఆర్డర్ చేశాడు రాజు ఆర్డర్ చేస్తే మేము పరిగెత్తుకొని రావాల్సిందే వరంగల్ వాళ్ళ ఎవరైనా కూడా. కాబట్టి నేను వచ్చాను. అలాగే నా శిష్యుడు సదాశివ్ ఒక అద్భుతమైన వ్యాఖ్యానాలతో తీసుకొచ్చాడు. ప్రతాప్ రెడ్డి సారు ఒక మంచి, నాకు తెలిసి ఈజ్ ప్రో స్టూడెంట్స్ వైస్ ఛాన్సలర్. అది నేను ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మీటింగ్కు వచ్చి మిత్రులు శ్రీరామ్ గారిని అభినందించడంతో పాటుగా ఈ వేదిక మీద ఉన్న, వేదిక కింద ఉన్న అనేక భాషా పండితుల్ని, తెలుగు భాష జ్ఞానుల్ని నిజంగా ప్రత్యక్షంగా నేను చూడడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. చిన్నప్పుడు మైబాద్ హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు మాకు చంద్రయ్య సారు చాలా మంచిగా తెలుగు పద్యాలు పాడేది. ఆ తెలుగు భాష పట్ల మమకారం నేర్పి ఒక మంచి తెలుగు భాషను మాట్లాడేలాగా నన్ను తర్ఫీదిచ్చిన దాంట్లో నా తెలుగు టీచర్లు ఉన్నారు. ఆ తెలుగు టీచర్ల వారసుడిగా ఈరోజు మీరందరూ ఉన్నారు. మీ మధ్య మాట్లాడుకోవడానికి, మీ మధ్య కలిసి కాసేపు నా సమయాన్ని గడిపేందుకు గొప్ప ఆనందమైన అంశం. తెలంగాణ గ్రంథాలయాలు మొత్తం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ రోజు వట్టికోట అల్వార్ స్వామి గారు కానీ, సూరావరం ప్రతాపరెడ్డి గారు కానీ, అట్లాగే మగ్దూమ్ మయోద్దీన్ గారు కానీ, వీళ్ళందరి కృషితోటి ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటానికి గ్రంథాలయ ఉద్యమాలు అంకురార్పణ చేశాయి. ఆ ఉద్యమ వారసత్వమే ప్రజాస్వామ్య ఉద్యమాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది. ఈరోజు తెలంగాణ గ్రంథాలయాలు ఏవైతున్నాయో ఆ క్రమంలో కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ భాషా పండితులు ఉన్నారు కాబట్టి మీ రాష్ట్ర పుస్తకాలు ఏవైనా కూడా, నేను అఫ్జల్గంజ్లో ఉంటాను, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో నా ఆఫీస్ ఉంటుంది. మీరు రాష్ట్ర పుస్తకాలు ఏమున్నా కూడా దయచేసి తీసుకొచ్చి మా ఆఫీస్లో ఇవ్వండి. అది రీడర్స్కి, అంటే చదువర్లకి అనుకూలంగా పుస్తకాలను తీసుకునే ప్రయత్నం చేస్తాను, పెట్టే ప్రయత్నం చేస్తాను. త్వరలోనే మా గ్రంథాలయ శాఖ నుంచి తెలుగు భాషకు సంబంధించిన అంశాల మీద ఒక చిన్న సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తాం. అందులో శ్రీరామ్ గారిని కూడా నేను హైదరాబాద్కి తీసుకొని తప్పనిసరిగా మా వైపు నుంచి వారికి సన్మానం చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలుగు భాష విజ్ఞానం పట్ల, తెలుగు భాష ఔన్నత్యం పట్ల, తెలుగు భాష వికాసం పట్ల ఒక సంపూర్ణ నిబద్ధతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రికి గారికి సహచరులుగా, అనుచరులుగా మేం భవిష్యత్తులో తెలుగు భాష వికాసానికి, అట్లాగే తెలుగు భాషలో రకరకాల సాహితీ ప్రక్రియలు అవుతున్నాయో, ఏవైతే పాల్కురికి సోమనాథుడు మహా గొప్ప కవి, ఆయన్ని మనం దేశీ కవి అంటున్నాం, వారి టైంలోనే తెలుగు భాష అనేక కొత్త ప్రయోగాలకి దారితీసింది. పంపకవిని మనం ఆదికవిగా చూస్తే పాల్కురికి సోమనాథుడు గారిని మనము తెలుగు భాషలో తొలి దేశీకవిగా చూస్తున్నాం. నిజానికి తెలుగు భాష ఆరంభమైంది కూడా తెలంగాణలోనే. తెలుగు భాషలో మొట్టమొదటి పదంగా కనబడే నాగవ పదము మనకి కోటిలింగాలలో తవ్వకాల్లో బయటకు వచ్చే నాణాల మీద ఉంది. తెలుగు భాష తెలంగాణలో పుట్టే మెల్లమెల్లగా వాళ్ళు వంపు ఉంది కాబట్టి ఆంధ్ర వైపు ప్రవహించింది. కాబట్టి తెలంగాణనే బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణనే తెలుగు భాషకు మూలగడ్డ, ఇదే తెలుగు భాషకు అడ్డ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలుగు భాష వికాసానికి, తెలుగు భాష అభ్యున్నతికి ఖచ్చితంగా మనం ప్రజాప్రభుత్వం కట్టుబడుతుందని చెప్తూ, ఆ నేపథ్యంలోనే కాకతీయ యూనివర్సిటీ లింగయ్య గారి ఆధ్వర్యంలో తెలుగు భాష వికాసానికి సంబంధించి, భాషా అభివృద్ధికి సంబంధించి, విద్యార్థి సేవలకు సంబంధించిన ఏ అంశం ఉన్నా కూడా ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా వారి కోసం తప్పనిసరిగా మేము ఉంటామని చెప్తూ, మరొకసారి శ్రీరామ్ గారికి నేను జై జైలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు, రియాజ్ సార్ గారికి.